హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎక్కువగా దగ్గున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అది ఏంటంటే చూడండి, ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో ఇలాంటి కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దీనిపైన వేసేసి ఇలా తురిమేసుకోండి. అల్లం ముక్కను ఇలా తురిమేసుకోండి. ఇలా కొంచెం మనకి ఒకరికైతే ఇలా కొంచెం నేను చూపించినంత అయితే సరిపోతుంది. చూడండి ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇది మనకి ఒకరికైతే ఇది సరిపోతుంది అల్లం తురుమైతే. ఇప్పుడు దీంతో పాటు కొంచెం ఒక స్పూన్లో కొంచెం తేనె తీసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తేనె తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇది తేనె. ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తేనె తీసుకొని ఈ అల్లం రసాన్ని ఇందులో పిండేసేయండి. మనం తురుము కాబట్టి మనకి ఇలా పిండుతుంటేనే రసం అనేది వచ్చేస్తుంది. ఇలా అల్లం రసాన్ని ఆ తేనెలో పిండేసి తర్వాత ఈ రెండింటిని, అల్లం రసాన్ని తర్వాత ఈ తేనెను రెండింటిని కూడా బాగా కలిపేసేయండి. ఇలా రెండు కూడా బాగా కలిసేలాగా కలిపేసి, ఇది ఇంట్లో ఎవరికైనా ఎక్కువగా దగ్గుంది అనుకోండి, ఇది తాగించండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనకి ఇది తాగడానికి కూడా అది ఒక రకంగా టేస్ట్ కూడా ఏముండదు. పిల్లలైనా సిరప్ తాగడానికి ఎలా ముందుకేస్తారో అలా కూడా ఏముండదు, చాలా టేస్ట్గానే ఉంటుంది. మనకి ఇందులో తేనె కలిపాం కాబట్టి టేస్ట్ ఉంటుంది. తర్వాత మనకి ఇందులో అల్లం ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి దగ్గైతే తొందరగా తగ్గుతుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఇలాంటిది ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. చూడండి, ఈ వాటర్ బాటిల్ మూతను కూడా నేను వేస్ట్ చేయను. దీన్ని కూడా మనం ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఈ వాటర్ బాటిల్ మూత కూడా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంతో పాటు ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం చాక్ని వేడి చేసి వాటర్ బాటిల్ నేను చూపించినట్టుగా ఇలా పైన సైడ్ కొంచెం ఇలా కట్ చేసుకోండి. ఓకే, ఇలా పైనకి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటున్నాను. కొంచెం మనం చాక్ని వేడి చేస్తుంటే మనకి ఈజీగానే అది కట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ని రౌండ్గా కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటే మొత్తం రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఓకే, ఇది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. దీంతో పాటు ఒకటి ఏదైనా మనకి ఇంట్లో చూడండి, ఈ బాటిల్ మూతను ఇది రెండింటిని కూడా నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు దీంతో పాటు ఏదైనా ఇంట్లో ఉండేది, ఏదైనా పాత క్లాత్, ఏదైనా పాతది టవల్ లాంటిది కానీ, లేకపోతే ఏదైనా మనం ఇంకా వాడని ఏదైనా టవల్స్ ఇలా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, దానికైతే ఇలా ఈ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఈ బాటిల్ని అయితే ఇలా పెట్టేసేయండి. టవల్లోకి పెట్టేసి ఇలా ఒక మనం పైన మూత ఉంటుంది కదా, దానిలోకి ఇలా హోల్ లాగా చేసేసి ఏదైనా సరే మనకి ఇలాంటి కట్టె ఉంటుంది కదా, స్టిక్, అదైతే ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి లోపలికి ఆ క్లాత్తో సహా ఆ కట్టెను, ఆ స్టిక్ని మనం ఇలా లోపలికి గుచ్చేసేయాలన్నమాట. మనకి ఇక్కడ వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా, ఇలా పైకి దీని లోపలికి ఇలా గట్టిగా గుచ్చేసేయండి. మనకి గట్టిగానే కూర్చుంటుంది, ఊడిపోతుంది అన్నట్టు ఏ ఉండదు. మళ్ళీ మనం బలంగా లాగితేనే అది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇది ఎందుకంటే మనం ఇంటిని క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఇంట్లో ఏదైనా కొంచెం చిన్నగా వాటర్ పడ్డా, ఏదైనా టీ మరకలు పడ్డా, లేకపోతే మనం అందరం కూర్చొని తినేటప్పుడు ఏదైనా పప్పు మరకలు కానీ కర్రీ మరకలు కానీ పడేటప్పుడు దీంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని చాలా ఈజీ అయిపోతుంది. మళ్ళీ మనం కావాలనుకుంటే ఈ క్లాత్ని తీసి మళ్ళీ ఉత్తుకొని తర్వాత మళ్ళీ మనం యూజ్ చేయొచ్చు. చూడండి, ఇలా తుడుచుకోవడానికి అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. నచ్చితే ట్రై చేయండి. చాలా సింపుల్ కదా, మనం ఇంట్లో చాలా ఈజీగా దీంతో అయితే మన పని ఈజీ అవుతుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఇదే బాటిల్ మూతను దీన్ని కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఈ బాటిల్ మూతను ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్లో పెట్టేసి దీన్ని కూడా చాక్ని కొంచెం వేడి చేసి ఇలా కట్ చేశాను. చూడండి, ఆపోజిట్గా కట్ చేశాను అనమాట. ఇలా కొంచెం చాక్ని వేడి చేసి ఇలా అంటే సరే ఈజీగా కట్ అయిపోతుంది. ఓకే, ఇలా కట్ చేసి ఆ ఎక్స్ట్రా ఉందంతా కూడా కట్ చేశాను. ఇప్పుడు దీనికి మనకి డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి, ఆ డబల్ సైడ్ టేప్ని అయితే ఇలా అంటించేశాను. చూడండి, ఇలా ఉంటుంది. ఇది ఎందుకంటే మనకి కిచెన్లో మనం స్విచ్ బోర్డ్ దగ్గర మనం దీన్ని అయితే యూజ్ చేస్తాము. చూడండి, ఇక్కడ మనకి కిచెన్లో స్విచ్ బోర్డ్ దగ్గర ఏంటంటే మనకి ఇలాంటిది ఒకటే స్విచ్ ఉందనుకోండి, నేనైతే ఇక్కడ నాకు ప్యూరిఫైర్ స్విచ్ ఉంది, తర్వాత నేను మిక్సీ పట్టాలన్నా కూడా ఇక్కడే మనం ఈ ప్లగ్ అనేది పెడుతూ ఉంటాం కదా, అలా ఒకటి తీసి ఒకటి పెట్టాలంటే ఇంకొకటి ఇలా మనం పక్కన ఇలా వేలాడే తీస్తూ ఉంటాము. అలా కాకుండా అలా చేయడం వల్ల పాడైపోతుంది. మళ్ళీ పిల్లలు ఉంటే చిన్నపిల్లలు దాన్ని పట్టి అలా లాగేస్తూ ఉంటారు కదా, అలా జరగకుండా ఉండాలంటే మనం ప్లగ్లో పెట్టకపోతే మాత్రం ఇది తీసి ఇంకా మనం అలా పక్కన ఊరికే వదిలేయకుండా ఇలా మన బాటిల్ని ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ బాటిల్కి ఇలా పెట్టేసేయండి, ఆగుతుంది. ఇంకా చూడండి, మళ్ళీ మనం తీసే వరకు అది అలాగే ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఒకటి కొబ్బరి నూనె డబ్బా అండి. ఇది కొబ్బరి నూనె డబ్బాను ఖాళీ అయిపోయిన తర్వాత, కొబ్బరి నూనె అంతా అయిపోయిన తర్వాత ఈ డబ్బాను మనం వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాం, కానీ అలా పడేయకండి. ఈ కొబ్బరి నూనె డబ్బాతో మనం కిచెన్లో చాలా పని అయితే చేసుకోవచ్చు. మనం చేసే కొన్ని పనులు మనకి ఈ కొబ్బరి నూనె డబ్బాతో మనకి ఈజీగా అయిపోతుంది. అది ఏం పనో చెప్తాను చూడండి. ముందుగా అయితే ఇలా కొబ్బరి నూనె డబ్బాను ఖాళీ అయిపోయిన కొబ్బరి నూనె డబ్బాను చివర్లో అయితే ఇలా కొంచెం చాక్ను వేడి చేసి ఈజీగా కట్ చేసుకోవచ్చు. మామూలుగానే కట్ అయిపోతుంది, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా. ఓకే, దీన్ని అడుగు భాగాన్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కత్తెర సహాయంతో ఇలా చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా మొత్తం అంతా కూడా ఈ డబ్బా చుట్టూరా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి.
ఇలా అనమాట. చూడండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా మొత్తం అంతా కూడా ఇలాగే ఈ డబ్బా అంతా కూడా ఇలాగే కట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. దీంతో మనం చేసే పని అయితే చాలా ఈజీ అయిపోతుంది. ఇలాంటిది ఒకటి తయారు చేసుకుని కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, మన పని అయితే చాలా ఈజీ అయిపోతుంది. చూడండి ఇలా వేస్ట్గా పడేయకుండా ఈ డబ్బాని అయితే ఇలా యూజ్ చేయొచ్చు. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. చూడండి మనకి ఇంట్లో మనం ఒక్కోసారి ఏంటంటే అప్పటికప్పుడు ఏదైనా పిండి కలుపుకోవాలన్నా, మామూలుగా అప్పటికప్పుడు దోశ చేసుకోవాలంటే కొంచెం పొడిపిండి అయితే కలుపుకుంటూ ఉంటాం కదండి. అలా పొడిపిండి కలుపుకున్నప్పుడు ఏంటంటే మనం మామూలుగా స్పూన్తో కానీ లేకపోతే మామూలుగా చేతులతో కానీ కలుపుతూ ఉంటాం కదా. అలా కలిపినప్పుడు ఏంటంటే మనకి తొందరగా కలవదనమాట. చాలా ఎక్కువ టైం పడుతుంది, మళ్ళీ మనకి సరిగా కలవదు, అంతా కొంచెం ముద్దలుగా అక్కడక్కడ ఉండిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఇలాంటి ఈ కొబ్బరి నూనె డబ్బాను ఇలా పెట్టేసి మనం ఇలా తిప్పేసామనుకోండి, మనకి ఈజీగా పిండంతా కూడా కలిసిపోతుంది అనమాట. చూడండి ఎంత నిమిషంలో పని మనకి 1/2 నిమిషంలో అయిపోతుంది, అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మనం చేసే పని చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఇలా పొడి పిండి కలుపుకోవాలన్నా, లేకపోతే మనం ఎప్పుడైనా మనకు మజ్జిగ చేసుకోవాలంటే మజ్జిగ అయినా సరే, లేకపోతే మనం కేక్ కోసం పిండి కలుపుకుంటాం కదా, కేక్ చేయడానికి దానికైనా సరే దీనితో మనం ఇలా కలిపేసామనుకోండి పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. కొబ్బరి నూనె డబ్బా కదా, మనకు కడగాల్సిన అవసరం లేదు. కొబ్బరి నూనె ఫ్లేవర్ ఉన్న మనం తీసుకునే ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇలాంటిది ఒకటి మనకి ఇంట్లో కొబ్బరి నూనె డబ్బా కొబ్బరి నూనె అయిపోతే మాత్రం ఇలాంటి డబ్బాను ఒకటి తయారు చేసి కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు అప్పటికప్పుడు ఇలా పిండి కలుపుకోవడానికి మజ్జిగ చిలుకోవడానికి అయితే ఈ డబ్బా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఇలా పెట్టేసి ఇలా తిప్పేసామంటే ఈజీగా కలిసిపోతుంది అనమాట పిండి. మనం మామూలుగా చేతో గరిటతో కలిపిన దానికంటే కూడా చాలా ఫాస్ట్గా పని అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి పిండి ఎంత సాఫ్ట్గా కలిపిందో. ఇక్కడ నేను మీకు గరిటతో చూపిస్తాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి అసలు కొంచెం కూడా మనకి ఇక్కడ గడ్డలుగా ముద్దలుగా ఉండదు, అంత బాగా వాటర్లో కలిసిపోతుంది అనమాట. ఇలా మనం ఈ కొబ్బరి నూనె డబ్బాను వేస్ట్ అని పడకుండా ఇలా ట్రై చేయండి. నచ్చితే తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. చూడండి మనకి ఇలాంటిది మామూలుగా కొబ్బరి తురుము మీద ఉంటుంది కదండి, అదేంటంటే మనం మామూలుగా దీన్ని చాలా రకాలుగా యూజ్ చేస్తాము. ఏదైనా తురుముకోవడానికి మనం చాలా రోజులు వాడిన తర్వాత దీని యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక కాయిన్ తీసుకోండి, ఏదైనా సరే ₹1 కాయినో ఏదో ఒకటి కాయిన్ తీసుకొని ఇలా రివర్స్లో ఇలా అనేసేయండి. ఇలా అనేయడం వల్ల అవి ఉన్నాయి కదండి, అవి కొంచెం మనకి ఇలా వంగిపోతూ ఉంటాయి కదా, అలా వంగిపోకుండా ఇలా మనం ఇలా తురుముతూ ఉంటే మనకి అవి షార్ప్గా వస్తాయి అనమాట. చూడండి ఇలా దీన్ని ఇలా పెట్టేసి ఇలా తురుముతూ ఉండాలి. ఇలా తురిమినట్టుగా ఇలా అంటూ ఉంటే మంచి షార్ప్గా వస్తుంది. చూడండి మీకు అర్థమైపోతుంది. ఇలా మీకు ఎప్పుడైనా షార్ప్నెస్ తగ్గిపోయినట్టు అనిపిస్తే ఇలా ఒక కాయిన్ పట్టేసుకొని ఇలా రుద్దేసేయండి. ఇలా రుద్దడం వల్ల మంచి షార్ప్గా వస్తుంది. నచ్చితే ట్రై చేయండి. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరిపడా తీసుకొచ్చుకుంటారు, లేదంటే మనం అయిపోయినప్పుడల్లా అప్పుడప్పుడు మనం చింతపండు అయితే కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదా, అలా చింతపండులో కూడా కొన్ని రోజుల తర్వాత తొందరగా పురుగు పట్టేస్తుంది, తెల్ల పురుగు వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మనకు అనిపించదు కదా, ఇంకా అలా పురుగు రాకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చింతపండు తీసుకొచ్చుకున్న వెంటనే ఇలా మొత్తం విడివిడిగా విప్పేసేయండి. ఇలా ముద్దగా ఉంటుంది కదా, విడివిడిగా విప్పేసి కొంచెం సేపు ఎండలో పెట్టండి. మళ్ళీ ఎక్కువసేపు ఎండలో పెట్టద్దు, ఎక్కువసేపు ఎండలో ఉంటే మళ్ళీ చింతపండు అంతా నల్లగా అయిపోతుంది. కొంచెం సేపు ఎండలో పెట్టి తర్వాత మనం అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఏ డబ్బాలో అయితే పెట్టుకుంటామో ఆ డబ్బాలో పెట్టేసి కొన్ని ఇలా ఎండుమిర్చి ఉంటాయి కదా, ఎండుమిరపకాయ లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజల్ని ఆ చింతపండులో ఇలా దులిపేసేయండి. ఆ గింజలన్నింటినీ కూడా అందులో దులిపేసి తర్వాత మూత పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు చింతపండు అనేది అస్సలు పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకి చింతపండు అయిపోయేంత వరకు కూడా పురుగు పట్టదు. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం ఇలాంటి ప్లాస్కోలు అయితే ఎక్కువగా ఇంట్లో అయితే యూజ్ చేయము. మనం ఎక్కడైనా బయటికి లేదా ఏదైనా వేరే పరిస్థితుల్లో అయితేనే మనం ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, అలాంటప్పుడు మనం ఇందులో ఏంటంటే మొత్తం ఆ టీ కాఫీ స్మెల్ వస్తుంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మూత తీయగానే టీ కాఫీ స్మెల్ వస్తుంది, బ్యాడ్గా అస్సలు నచ్చదు. అలాంటప్పుడు అయితే మంచి స్మెల్ అలాంటి ఇలా ట్రై చేయండి. ఒక 4 ఇలాచీలను మొత్తం అదంతా క్లీన్ చేసిన తర్వాత లోపల వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఒక 4 ఇలాచీలను అందులో వేసేసి మనం మూత పెట్టేసామనుకోండి, ఆ మూత తీసినప్పుడు మనకు మంచి ఇలాచీ ఫ్లేవర్, ఇలాచీ స్మెల్ వస్తుంది కాబట్టి ఆ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఆల్అవుట్ అండి, మనకి ఒక్కో టైంలో ఇంట్లో ఆల్అవుట్ అయిపోతుంది, మనం చూసుకోకుండా ఉంటాం కదా. ఆల్అవుట్ అయిపోయిన టైంలో ఏంటంటే ఇంకా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ ట్రై చేయండి. చూడండి కొంతమంది దోమలు ఎక్కువగా ఉన్నాయి, ఆల్అవుట్ అయిపోయిందని జెట్ కాయిల్స్ అవి వాడుతూ ఉంటారు, కానీ చాలా మందికి అవి పడవు అనమాట, ఆ పొగ స్మెల్కి పడవు. అలాంటప్పుడైతే ఇలా ట్రై చేయండి. చూడండి మనకి ఇంట్లో ఇలాంటి పూజకు కర్పూరం ఉంటుంది కదా, ఈ మన పూజకు వాడే కర్పూరము, ఆ కర్పూరము తర్వాత ఒక 4-5 లవంగాలు తీసుకున్నాను. ఒక 4 లవంగాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకోవాలి. మనకి ఇక్కడ రీఫిల్తో పని లేదు, రీఫిల్ని పక్కన పెట్టేసి ఈ మిషన్ మాత్రం తీసుకొని మనం మామూలుగా అయితే రీఫిల్ ఉంటే ఎలాగైతే మనం స్విచ్ బోర్డులో పెట్టి స్విచ్ చేస్తామో అలాగే ఇక్కడ స్విచ్ బోర్డులో పెట్టేసేయాలన్నమాట. ఓకే, ఇలా పెట్టేసి ఇప్పుడు దీని పైన హోల్ ఉంది చూడండి, ఈ పైన హోల్ మీద కొంచెం ఇలా మనం కర్పూరంని తర్వాత మనం లవంగాలు తీసుకున్నాం కదా వాటిని ఇలా పెట్టేసి స్విచ్ వేసేయండి.
ఇలా స్విచ్ వేసేసామనుకోండి, ఆ మిషన్ అనేది వేడైపోయి ఆ పైన కర్పూరానికి లవంగాలకి వేడి తగిలి అక్కడ నుంచి మనకి ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ స్మెల్కి దోమలు కూడా మనకి ఇంట్లోకి రావు. తర్వాత ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మీకు ఎప్పుడైనా ఇలా ఆల్అవుట్ కానీ ఇలాంటిది అయిపోయిందంటే ఇలా ట్రై చేయండి. వెంటనే స్మెల్ అయితే రాదు, కొంచెం సేపటి తర్వాత స్మెల్ వస్తుంది. అంటే ఆ మిషన్ కొంచెం వేడై ఆ లవంగాలకు వాటికి వేడి తగిలి అందులో నుంచి మనకి స్మెల్ వస్తుంది. నచ్చితే ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం కొత్త బట్టలు తీసుకొచ్చుకున్నప్పుడు దానిపైన ఇలాంటి స్టిక్కర్స్ వస్తూ ఉంటాయి కదా. ఈ స్టిక్కర్స్ ఏంటంటే మనం వేస్ట్ అని చెప్పేసి తీసి పక్కన పడేస్తూ ఉంటాం, కానీ వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మనకి కొంతమంది ఇంట్లో ఏంటంటే స్విచ్ బోర్డులు ఉంటాయి కదండి, ఆ స్విచ్ బోర్డులు కింది ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటే మాత్రం స్విచ్ బోర్డు మధ్యలో ఇలా వేలు పెట్టేస్తూ ఉంటారు. అలా వేలు పెట్టేస్తే డేంజర్ కదా, షాక్ అట్లా వస్తుంది. అలాంటప్పుడు మనం ఆ స్విచ్ బోర్డుని ఇంకా మనం యూజ్ చేయము అనుకుంటే ఇలా ఆ స్టిక్కర్ని దానికి అలా వేసేయండి. తర్వాత ఇంకా చిన్నపిల్లలని కాదు, మనం మామూలుగా కిచెన్లో కూడా మనకి సింక్ దగ్గర ఇలాంటి స్విచ్ బోర్డులు ఉన్నాయనుకోండి, మనం మిక్సీ పెట్టడానికి కొన్ని పెట్టించుకుంటాము. అవి కూడా మనకి ఎక్కువగా మనం యూజ్ చేయకపోతే ఇలాంటి స్టిక్కర్ వేసేస్తే దానికి మనం వాటర్ అవి పడకుండా నీట్గా ఉంటుంది. మనకి ఏం ప్రాబ్లం. ఇలాంటి డబ్బా మూత ఇది ఏంటంటే మనకి బిర్యానీ బాక్స్ కైనా వస్తుంది, లేకపోతే మనకి స్వీట్ బాక్స్లో కూడా ఇలాంటి బాక్స్ మూతలు వస్తూ ఉంటాయి కదా. ఇంకా ఈ బాక్స్ మూతనైతే ఒకటి తీసుకున్నాను. ఇది మనం చేసే ఈ టిప్ కోసం అయితే ఈ మూత కొంచెం పెద్దదిగా ఉన్నదైనా సరే, ఇంకొంచెం బెటర్, కొంచెం పెద్దదిగా ఉందైనా సరే తీసుకోవచ్చు. ఇలా ఈ సైజులో ఉందైనా సరే తీసుకోండి. తీసేసుకొని ఇలా మధ్యలో కొంచెం చాక్ని వేడి చేసి మనం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలంటే దాని మధ్య భాగంలో ఉందంతా కూడా కట్ చేసుకోవాలి. చాక్ని వేడి చేసినా కట్ అవుతుంది, లేదంటే మామూలుగా ఇలా కత్తెరతో కట్ చేసినా ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇలా రౌండ్గా ఇలా సర్కిల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రెండు రకాలు యూజ్ చేయొచ్చు. చూడండి నేను దీన్ని కూడా యూజ్ చేస్తాను, దీన్ని కూడా యూజ్ చేస్తాను. అదేంటో ఇలాగా చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. దీనికోసం అయితే ఒక అట్ట ముక్కను తీసుకోండి. అట్ట ముక్క అయినా సరే, కొంచెం పేపర్ అయినా సరే, కొంచెం మందంగా ఉంది ఒకటి తీసేసుకొని దీన్ని ఇలా మధ్యలోకి పెట్టేసి ఇలా పెన్తో ఒక గీత అయితే గీసేసుకోండి. ఓకే, ఇలా పెన్ పెట్టేసి ఇలా మధ్యలోకి ఇలా ఒక గీత గీసేసుకోండి. అది ఎలా ఉందో అలాగా. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ అట్ట ముక్కను కరెక్ట్గా అందులో ఫిక్స్ అయ్యేలాగా మనం పెట్టుకుంటాం కాబట్టి కరెక్ట్గా అందులోకి వచ్చేలాగా ముందుగానే మనం ఇలా అది పెట్టేసి కట్ చేసుకోవాలన్నమాట. గీత గీసేసుకొని తర్వాత ఇలా కత్తెరతో అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రోజు యూజ్ అవుతుందండి. అదేంటో ఎలాగో చెప్తాను చూడండి. ఇలా కట్ చేసుకోవాలి రౌండ్గా, ఎందుకంటే మనం ఫస్టే కరెక్ట్గా చూసి కట్ చేసుకుంటే మళ్ళీ మనకి కరెక్ట్గా అందులో ఫిక్స్ అయిపోవాలన్నమాట. సో ఇలా రౌండ్గా చూసి ఫస్టే ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఇలా కరెక్ట్గా ఇందులోకి సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి. చూడండి ఇది కరెక్ట్గా వస్తుందా లేదా అని ఇందులోకి. ఓకే, ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ అట్ట ముక్కని మనం ఏదైనా సరే మీకు నచ్చిన డిజైన్ వేసేసుకోండి. మీకు నచ్చిన డిజైన్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు మామూలుగా అమ్మవారి పాదాలు అట్లా ఉంటాయి కదా, ఏవైనా సరే మీకు నచ్చిన డిజైన్ని ఫస్ట్ ఇలా పెన్తో గీత గీసేసుకొని తర్వాత కట్ చేసుకోండి. ఎంత మనకి ఈజీగా కట్ అయిపోతుంది, పెద్దగా కష్టమే ఉండదు. మనం పేపరే కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేనైతే ఇలా సింపుల్గా అయితే ఇలా కట్ చేస్తున్నాను. మీరు ఇలా మడతలు పెట్టి కట్ చేసుకున్నా సరే, లేదంటే మీరు ముందుగానే ఏదైనా మీకు నచ్చిన డిజైన్ ఏదైనా వేసుకొని కట్ చేసుకున్నా సరే, అలా అయినా సరే ఇలా అయినా సరే, ఎలాగైనా మీరు ఇలా మంచి డిజైన్ అయితే ఈ పేపర్ మీద వేసేసుకోవాలి అనమాట. చూడండి ఇది ఎందుకంటే మనకి మార్కెట్లో దొరుకుతాయండి ఇలాంటివి. మనకి ఇట్లా నెట్ జాలిలాగా ఉంటాయి కదా, మనం జల్లెడ పట్టేటి జాలిలాగా ఉంటాయి కదా, అవన్నమాట. అవేంటంటే మనం ముగ్గు వేసేటప్పుడు మామూలుగా దానిపైన కొంచెం ఇలా ముగ్గు జల్లితే మనకి ఆ డిజైన్ వస్తుంది కదా, అలాంటిది అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకుని మీకు ఇది ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి ఇలా ఇదనమాట. మనకి నచ్చిన డిజైన్ మనం ఇక్కడ వేసేసుకొని తర్వాత చూడండి ఇలా ఏదైనా సరే, మనకు మార్కెట్లో అయితే మనకు నచ్చిన డిజైన్ దొరకదు, మనం ఉన్నదే ఏదో ఒకటి నచ్చింది తీసుకుంటాం. కానీ ఈ దీంట్లో అయితే మనకు నచ్చిన డిజైన్ని మనం వేసుకోవచ్చు. చూడండి ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నేను సింపుల్గా ఇలాంటిది అయితే కట్ చేసుకున్నాను. ఈ డిజైన్ అయితే కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం ఫెవిక్విక్ అని గమ్ పెట్టేసి ఇలా ఆ పేపర్ని అందులోకి అతికించేసేయండి. ఇలా మనం ఒకటే కాదు, మనకి ఎన్ని రకాలైనా సరే, మనం ఎన్ని డిజైన్స్ అయినా సరే ఇలాంటివి తయారు చేసి మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. రోజు మనం ముగ్గు వేసేటప్పుడు వాకిట్లో ముగ్గు వేసినా, మనం గుమ్మం దగ్గర మామూలుగా ముగ్గు వేసుకుంటాం కదా, అమ్మవారి పాదాలు అట్లా వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా డిజైన్లు వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి అప్పుడు మనం దీన్ని యూజ్ చేసామనుకోండి మనకి నీట్గా మనకి ముగ్గు అయితే వస్తుంది. తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి నీట్గా కనిపిస్తుంది, మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలాంటివి మనం ఒకటే కాదు, మనకి నచ్చిన డిజైన్ మనం నచ్చినట్టుగా మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలని తయారు చేసుకుని మనం దేవుని గదిలో కానీ లేకపోతే గుమ్మం దగ్గర కానీ ఇలా ముగ్గు వేసుకున్నాం అనుకోండి, మనకి రోజు మనకి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, మన పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. చూడండి దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను. ఇలా పెట్టేసి మనం ఎక్కడైతే ముగ్గు వేయాలనుకుంటామో అక్కడ ఆ ప్లేస్లో ఇలా పెట్టేసి ఇలా కొంచెం మనం ముగ్గుని అలా చల్లేస్తే సరే. చూడండి మనకి మనం ఎలాగైతే కట్ చేసుకుంటామో డిజైన్ అలాగే మనకి ముగ్గు వస్తుంది. చూడండి ఇలా అనమాట. ఇలా నచ్చిన డిజైన్ని మనం ఇలా చాలా రకాలుగా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకొని దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇలా నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఇలాంటిది ఇప్పుడు ఇందాక మధ్యలో కట్ చేసాం కదా, ఇదనమాట. దీన్ని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి, కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అదేంటో చెప్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్న ఈ 4 ముక్కల్ని కూడా తీసుకోవాలి. ఓకే,
ఇప్పుడు ఒక దాంట్లో 4, 5 అట్లా మనకి ఇష్టమని కట్ చేసుకోవచ్చు మన సైజుని బట్టి. తర్వాత దీన్ని మధ్యలోకి ఇలా నేను చూపించిన ఈ ప్లేస్లోకి కొంచెం మనం చాక్ని వేడి చేస్తూ హోల్స్ చేసుకున్నా సరే, లేకపోతే మనం గుండు పిన్నులు అట్లా ఉంటాయి కదా, వాటిని వేడి చేసి హోల్స్ చేసుకున్నా సరే ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా అయినా సరే, లేకపోతే కొంచెం కత్తెర పెట్టేసి మనం ఇలా తిప్పేసినా మనకి ఈజీగా హోల్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇలా మనం కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఇలాగే మనకు ఇలా రెండు హోల్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా. ఓకే, ఇలా మొత్తం హోల్స్ అయితే ఇలా రెండు హోల్స్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు యూస్ చేస్తామో చెప్తాను. చూడండి, ఇలా హోల్స్ చేసుకున్నాం కదా, మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజులో ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి నేను చూపించిన సైజులో. ఇప్పుడు ఇవి ఎందుకంటే మనం మామూలుగా ఇలాంటి కమ్మలు అయితే డైలీ యూస్కి ఇలా వాడుతూ ఉంటాం కదా, ఎక్కడికైనా బయట వెళ్ళిన ఫంక్షన్లోకి ఇలాంటి కమ్మలు వాడుతూ ఉంటాం కదా. ఇవి ఏంటంటే మనం డబ్బాలో పెట్టేస్తూ ఉంటాం, మనకి ఆ డబ్బాలో పెట్టేస్తాం కానీ అక్కడ ఒకటి పడిపోతూ ఉంటుంది, మళ్ళీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అలా వెతుక్కునే పని లేకుండా మనకి ఇలా ఒకే దగ్గర ఈజీగా పెట్టేసుకోవచ్చు. తర్వాత పిల్లలు కూడా కొన్ని కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ డ్రెస్కి సరిపడా సెట్ అయ్యేటట్టుగా రకరకాలుగా కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు కదా, కలర్వి. అవి ఏంటంటే మనం కొనుక్కున్నప్పుడు పేపర్లో అట్లా వస్తుంటాయి, కానీ అవి తొందరగానే చినిపోతాయి. తర్వాత మనం పెట్టుకునే డబ్బాలో ఇక్కడోటి పడిపోతూ ఉంటుంది, మళ్ళీ ఒకటి కావాలంటే ఇంకోటి దొరకదు, వాటి కోసం వెతకాల్సి వస్తుంది. కానీ అలా కాకుండా చూడండి, ఇలాంటి ఈ డబ్బా మూతల్ని ఇలా మధ్యలో కట్ చేసిన ఈ డబ్బా మూతని ఇలా కట్ చేసుకొని హోల్స్ చేసుకొని మనం రెండింటిని కూడా ఇలాగే ఒకే దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చూడడానికి నీట్గా ఉంటుంది, మనకి ఈజీగా కూడా దొరుకుతుంది అనమాట. చూడండి, ఇలా మన దగ్గర ఎన్ని ఉంటే అన్నిటిని కూడా ఇలాగే పెట్టేసుకోవాలి, మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. అన్ని కూడా ఒకే దగ్గర, రెండు కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా మనం పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, నచ్చితే ట్రై చేయండి. ఇలా మనం ఈ డబ్బా మూత మధ్యలో ఉంది, దీన్ని కూడా ఇలా యూజ్ చేయొచ్చు. చూడండి ఇలా అనమాట. నచ్చితే ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి, కుక్కర్లు ఎక్కువగా మనం వాడుతూనే ఉంటాం కదా, ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరం ఏదో రకంగా పప్పుకో రైస్కో దేనికో దానికి కుక్కర్ అయితే వాడుతూ ఉంటాము. చాలా రోజుల తర్వాత కుక్కర్ ఏమవుతుందంటే, కుక్కర్ యొక్క హ్యాండిల్ ఉంటుంది కదండి, ఇలా కుక్కర్ హ్యాండిల్ ఏంటంటే దాని లోపల థ్రెడ్ పోయి అది అటు ఇటు ఊగుతుంది అనమాట. చూడండి, అంత గ్రిప్ ఉండదు అనమాట. మనం పట్టుకునేదే కుక్కర్ని ఆ హ్యాండిల్తో, అదే సరిగా లేకపోతే మన కుక్కర్ ఒక్కొక్కసారి స్లిప్ అయిపోయి కింద పడిపోతుంది. అలాంటప్పుడు అయితే దీన్ని ఇలా టైట్ చేసుకోండి. చూడండి, ఇలాంటిది ఒకటి ఏదైనా ఒకటి కవర్ ఉంటుంది కదా మనకి ఇంట్లో, ఇలాంటి కవర్ని అయితే ఒకటి తీసుకొని ఇలా కొంచెం కట్ చేసుకోండి. ఇలా కొంచెం కట్ చేసి మనకి ఒక్కోసారి అది నట్టుకు థ్రెడ్స్ అనేవి పోతేనే ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. మనం ఎంత టైట్గానే ఉంటుంది అది, కానీ అది కొంచెం అటు ఇటుగా ఊగుతూ ఉంటుంది. అది అసలు జాగ్రత్తగా ఉండాలి దాంతో. ఇంకా దాన్ని అయితే ఇంకా ఇలా పెట్టేసేయాలి. ఇలా నట్టుని ఇలా పెట్టేసి తర్వాత ఈ కవర్కి ఇలా పెట్టేసి తర్వాత మనం ఎప్పుడు మామూలుగా ఎలా అయితే ఫిట్ చేసుకుంటామో అలా ఫిట్ చేసుకోవాలి. అంతే. చూడండి, ఇక నేను చూపిస్తాను. చాలా టైట్గా వస్తుంది అనమాట. ఇదైతే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టిప్ అనమాట. ఇంకా మనం ఈ కుక్కర్ అనే కాదు, మామూలుగా మనకి ఇంట్లో ఇడ్లీ కుక్కర్లు కానీ లేకపోతే పాల కుక్కర్లు కానీ ఏవైనా సరే ఇలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత టైట్గా వస్తుందంటే మనకి ఫస్ట్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఉన్న కవర్ అంతా కట్ చేశాను. ఇప్పుడు కదలట్లేదు, చూసారా? ఇలా అనమాట. చూసారా? ఇంతే అండి ఈరోజుకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ